గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 8వ తారీఖు ఎపిసోడ్లో నాకు కొంచెం ప్రశాంతత కావాలి, గుడికెళదాం పదా అని చెప్పి కామాక్షితో కలిసి గుడికెళ్ళిపోతుంది ప్రభావతి. చేతులకు గాజులు వేసుకోవచ్చు కదా అన్న కామాక్షి మాటకు నువ్వు కొనివ్వు, చిట్టి కట్టి డబ్బులు తీర్చేస్తాను అని పంచు వేస్తుంది. అమ్మో, చెయ్యి నా నెత్తిన పెట్టావా అని ఊరుకుంటుంది కామాక్షి. మీనాకు క్షమాపణలు చెప్తే కాని అన్నయ్య నీతో మాట్లాడేలా లేరు అని కామాక్షి మాటలకు అంతెత్తున లేస్తుంది ప్రభావతి. ఆయన మాట్లాడకపోయినా పర్వాలేదు కాని ఆ పూలు అమ్ముకునే దానికి క్షమాపణలు చెప్పను అనంటుంది. నేను నిన్ను వదిలినా విధి వదలదు అంటూ అప్పుడే గుడిలో అడుగుపెట్టిన శృతి తల్లిని చూపిస్తుంది కామాక్షి. అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోదామనుకున్నా కాని ఆమె మాత్రం దగ్గరకొచ్చి మరీ పలకరిస్తుంది. రిటైర్ అయ్యాక ఏం పనుంటుంది, మీ వారు ఎందుకు గుడికి రాలేదు అంటూ సూటిపోటి మాటలంటుంది. శృతి చెప్పడంతో ఇంట్లో ఏం జరిగిందో మొత్తం తెలుసు కాబట్టి కావాలని ప్రభావతి బోడి చేతులు చూసి గాజుల గురించి గుచ్చి అడుగుతుంది. కామాక్షి కవర్ చేస్తున్నా కానీ శృతి తల్లి మాత్రం తగ్గదు. మేడపైన రూమ్ కట్టుకునేందుకు డబ్బులు లేవన్నారు, నేను చెక్ ఇచ్చినా తీసుకోలేదు, ఆ గాజులమ్మేసి రూమ్ కట్టారా ఏంటి అని సెటర్స్ వేస్తుంది. ఆవిడికి ఎలాగోలా సమాధానం చెప్పేసి తప్పించుకుని ఇంటికి చేరుకుంటారు. జరిగిన విషయం మొత్తం తలుచుకుని సత్యం బాధపడుతుంటాడు. బాలు, మీనా ఓదార్చేందుకు ప్రయత్నిస్తారు. అత్తయ్యతో మాట్లాడండి మావయ్య అని అడుగుతుంది మీనా. మీ అమ్మ చేసిన తప్పుకి నేను మీకు క్షమాపణ చెప్తున్నాను అని అంటాడు సత్యం. మీ మధ్య ఇంత దూరం పెరుగుతుందని తెలిస్తే ఆ విషయం బయట పెట్టేవాణ్ణి కాదు అని అంటాడు బాలు. తప్పు చేసింది వాడే అని తెలిసి కూడా నీ తల్లిపై నా తల్లిపై నింద వేసింది చూడు, అప్పుడే దానిపై నాకు అసహ్యం పుట్టింది అని అంటాడు సత్యం. ఆ మాటలు వింటూనే ప్రభావతి ఎంట్రీ ఇస్తుంది. కొంచెం మనశ్శాంతి కావాలి, ఆ దుష్టశక్తి ఇక్కడి నుంచి పోతే అదొస్తుంది అని అంటాడు సత్యం. అలాగే నిల్చుండిపోతుంది ప్రభావతి. ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా అంటూ మరోసారి మీనాపై నిప్పులు జరుగుతుంది. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు సత్యం ప్రభావతి మధ్య దూరం పెరిగిపోతుందేమోనని బాధపడతారు బాలు, మీనా. ఏమైనా చేసి ఇద్దరిని కలపాలని ఆలోచిస్తారు. ఏం చేద్దామనుకుంటూ ప్లాన్స్ వేసుకునే పనిలో పడ్డారు. తమ కారణంగా తల్లిదండ్రుల మధ్య పెరిగిన దూరాన్ని తామే తగ్గించాలని ఫిక్స్ అవుతారు. అదెలా సాధ్యమో ఇప్పుడు చూద్దాం. అదెలా సాధ్యమవుతుందో చూడాలి. మరునాడు ఉదయాన్నే మీనా కిచెన్ లో టిఫిన్ తయారు చేస్తూ ఉంటుంది. హాల్లోనే సత్యం, బాలు కూర్చోవడంతో అక్కడి నుంచి నేరుగా కిచెన్ లోకి వెళుతుంది ప్రభావతి. ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. పూరీలు చేస్తున్నాను అత్తయ్య, మీరెళ్ళి కూర్చోండి, నేను తీసుకొస్తాను అని అంటుంది. ఎలాగో మా ఆయనకు చాడీలు చెప్పి లేనిపోని గొడవలు పెట్టావు, ఇప్పుడు సంతృప్తిగా ఉందా అంటూ నోటికి పని చెప్తుంది. నీకు నచ్చిందేదో నువ్వు చేసుకుని తిను, మాకెవరికి పెట్టాల్సిన అవసరం లేదు అని అంటుంది. ప్రభావతి బాగోతో మొత్తం హాల్లో కూర్చున్న బాలు, సత్యం వింటారు. ప్రభావతి దండకం పూర్తయ్యేసరికి కోపంగా లేచి నిల్చుంటాడు సత్యం. ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. తరువాయి భాగంలో చూద్దాం.